హాయ్ అందరికీ, వెల్కమ్ టు కెనడా మధు వ్లాగ్స్. సో ఇవాళ నేను చేసేది ఏంటంటే చల్లచారు మా మమ్మీ స్టైల్లో చెప్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని నూనె వేగాక ఆవాలు, తర్వాత జీలకర్ర వేయాలి. కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకోవాలి. తర్వాతనేమో ఇంకా కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో చీల్చాలన్నమాట. ఒక స్లిట్ లాగా పెట్టుకోవాలి, లేకపోతే ఆయిల్ వేసినప్పుడు ఎగురుతాయి మన పైన. సో అందుకే అట్లా స్లిట్ చేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని బాగా చిల్లగొట్టేసుకోవాలన్నమాట. ఇలా పల్చగా రెడీ అవ్వాలి. తర్వాత ఇక్కడ మనం ప్యాన్ పైన వేసుకున్న ఆనియన్ అవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, నేను వాటర్ వేస్తున్నాను. మళ్ళీ పెరుగు వేసేటప్పుడు అది చిల్లకుండా ఉండడాని కోసమని వాటర్ వేసి కొంచెం సేపు ఇలా కలిపేసిన తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత వెంటనే మజ్జిగ వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అంతే. టేస్టీ యమ్మీ చల్లచారు రెడీ.